గత ప్రభుత్వం అధిక వడ్డీలతో రుణాలు తెస్తే ఇప్పుడు అదే రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదాయమంతా అప్పులకే సరిపోతుందన్నారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవా రంగంలో అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నామన్నారు రేవంత్. ఇటు నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న రేవంత్ పలువురికి గోల్డ్ మెడల్స్ అందించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్. తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్లే అంశంపై చర్చించారు. సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు మహేంద్ర దేవ్. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవా రంగంలో అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తామన్నారు ముఖ్యమంత్రి. ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్ట్రానికి కంపెనీలు వస్తాయన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామన్నారు రేవంత్. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపైన ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్. అధిక వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. తిరిగి చెల్లింపులు కష్టంగా మారాయని మహేంద్ర దేవుకు తెలిపారు సీఎం రేవంత్. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు న్యాయమూర్తులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ గోల్డ్ మెడల్స్ అందించారు. జస్టిస్ సుజయ్ పాల్ డాక్టరేట్ సాధించిన వారితో పాటు ఎంబీఏ, ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి, పీజీ డిప్లొమా పొందిన విద్యార్థులకు పట్టాలు అందించారు. చట్ట సంబంధమైన వివిధ అంశాలపై నిపుణులు రాసిన పలు పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు. అంతకుముందు సీజేఐ గవాయ్తో భేటీ అయిన రేవంత్ కీలక విషయాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు పగడ్బందీగా ముందుకు వెళ్తోంది సర్కార్. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. అందుకోసం 42% రిజర్వేషన్లు ఖరారు చేయాలని డెడికేషన్ కమిషన్ను కోరింది సర్కార్. నివేదిక వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పంచాయతీరాజ్ చట్టం 2018లో మార్పులు చేయనుంది. ప్రత్యేక ఆర్డినెన్స్తో చట్టంలోని సెక్షన్ 285A లో రిజర్వేషన్ల సీలింగ్ను తీసేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.